హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం లేదండి, ఈరోజు నా గురించి ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అయితే నేను ఎక్కువగా చూస్తూ ఉంటానండి. ఎందుకంటే దీంట్లో ఇండియాస్ మెగా కిచెన్ అని, ఇండియాస్ మెగా ఫెస్టివల్ అని చూపిస్తూ ఉంటారు. ఆ ఎపిసోడ్ అంటే నాకు బాగా ఇష్టము. అసలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను. ఎందుకంటే అక్కడ కొత్త కొత్త ప్రదేశాలు, వాళ్ళ కల్చరు మనకి బాగా చూపిస్తారు కరెక్ట్‌గా. ఇప్పుడైతే నేను కేరళ కేరళ ఫేమస్ ఫెస్టివల్ ఓనం ఫెస్టివల్ అయితే చూస్తున్నాను. చాలా బాగా చూపిస్తున్నారండి. నాకు బాగా నచ్చింది ఈ ఎపిసోడ్. ఇలాగే ఒక్కసారైనా మన ఆంధ్రప్రదేశ్ ఫేమస్ పండగైన సంక్రాంతి కూడా చూపిస్తారేమోనని చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తూ ఉంటాను. చాలా ఆశగా కూడా ఒక్కసారి ఆ టీవీలో సంక్రాంతి పండుగ చూడాలని ఉంది. మన పండుగ కూడా ఒక మెగా ఫెస్టివలే కదా! పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, కోళ్ళ పందాలు, గారెలు, నాటుకోడి పులుసు ఇవన్నీ మన కల్చర్ కదా! మన సాంప్రదాయకమైన వంటలు చేస్తారు మన సంక్రాంతి పండక్కి. సో, అందుకే నాకు చూడాలని ఉంది. ఒక్కసారైనా ఆ టీవీలో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్‌లో మెగా ఫెస్టివల్‌గా సంక్రాంతి ఫెస్టివల్‌ని చూడాలని ఉంది. నాతో పాటు మా పిల్లలు కూడా చూస్తూ ఉంటారండి. నేను చూస్తూ ఉంటాను కదా! వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా కొన్ని చూస్తూ ఉంటారు. నాకు బాగా అనిపిచ్చిద్ది. నేనొక ముస్లిం అమ్మాయి అయినా కూడా నాకు సంక్రాంతి పండుగ మాత్రం ఆ ఛానల్‌లో చూడాలనిపిస్తదండి. ఎందుకంటే వాళ్ళు చాలా అందంగా చూపిస్తారు. మన సాంప్రదాయాల గురించి కూడా వాళ్ళు చెప్తారు. అది నాకు బాగా నచ్చిద్ది. అలా ఈ టీవీలో చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, నాలాగా మీరు కూడా ఎవరైనా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూసేవాళ్ళు ఉన్నారా? చూస్తే కొంచెం కామెంట్ చేయండి. నాకు సీరియల్స్ అవన్నీ చూడటం అస్సలు ఇష్టం ఉండదండి. ఎక్కువ ఈ ఛానల్‌నే లైక్ చేస్తూ ఉంటాను. మనము కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. కొన్ని కొన్ని ఉంటాయి చాలా. అవన్నీ నాకు చెప్పడానికి రావట్లేదు కానీ, నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. చాలా క్లారిటీగా మనకి చూడండి ఓనం ఫెస్టివల్ ఎంత బాగా చూపిస్తున్నారో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!